వ్యూయర్స్ వెల్కమ్ టు IVCCSEAP. కండి ప్రీవియస్ వీడియోస్లో మనము జావా గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాము. జావా లెసన్స్ అనేటివి జరుగుతూ వస్తున్నాయి. సో ఇప్పుడు జావాలో లెసన్స్లో భాగంగా జావాలో ఉన్నటువంటి ఆపరేటర్స్, అసలు ఆపరేటర్ అంటే ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయి, ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అది ఏదైనా కావచ్చు అండి, మనకు ఆపరేటర్స్ అనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సో ఆపరేటర్స్ అనేటివి మనకు సులభంగా ప్రోగ్రామ్ రాయడానికి మనం ఉపయోగపడతాయండి. సో ఈ ఆపరేటర్ అంటే ఏమి అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ప్రీవియస్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి ఖచ్చితంగా చూసి మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు IVCCSEAP అండి. ఈరోజు ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ అండి, ప్రీ ఆపరేటర్స్ అనే లెసన్స్లో ఆల్రెడీ మనకు కొన్ని ఆపరేటర్స్ అయిపోయినాయి. అరిథమెటిక్ ఆపరేషన్స్, ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, వాటి యొక్క ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో జస్ట్ లాజికల్ ఆపరేటర్స్, నెక్స్ట్ ఆపరేటర్స్ అండి, రిలేషనల్ ఆపరేటర్స్ తర్వాత లాజికల్ ఆపరేటర్స్, అవి ఎలా ఉంటాయో వాటిని ఎలా మనం ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో మనం లెసన్లోకి వెళ్ళే ముందు మనకు కమెంట్ వచ్చింది, దాని గురించి కొద్దిగా మనం వీడియోలో డిస్కస్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఓకే, ఈఈటీ అనేటివి మనకు ఈటీ కోర్స్ అనేది వొకేషనల్లో ఉంది. సో ఈటీ చేసిన వాళ్ళు తర్వాత ఇంజనీరింగ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. సో ఎవరైనా బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోర్సెస్ ఉన్నాయి. ఈటీ కావచ్చు, సిటీ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, తర్వాత మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈ కోర్సులు ఎవరు ఏ చదివినా కూడా ఇంజనీరింగ్ గ్రూప్లో ఉన్నటువంటి ఏవి చదివినా కూడా మీరు బీటెక్ ఏదే ఎలిజిబుల్ అండి. బీటెక్లో ఏ గ్రూప్ అయినా కూడా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ర్యాంక్. మీకు నచ్చిన బ్రాంచ్ ఏదైతే ర్యాంక్కి ఎలిజిబిలిటీ బ్రాంచ్ వస్తుందో అది మీరు తీసుకునడానికి అవకాశం ఉంది. సో అదండి, కొద్దిగా అది ఆ విషయం గుర్తిస్తారని చెప్పనేసి ఆశిస్తున్నాను. సో అది మన కమెంట్ రూపంలో అడిగారు. ఈటీ గ్రూప్ కంప్లీట్ చేసాము, మరి బీటెక్ చేయొచ్చునా అనేసి. సో నో ప్రాబ్లం అండి. ఇంజనీరింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మనకు వొకేషనల్లో, ఇంజనీరింగ్ గ్రూప్స్ చదివిన పిల్లలు ఎవరైనా సరే హ్యాపీగా బీటెక్ అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఎంసెట్ రాసి, త్రూ ఎంసెట్ అండి, ఎంసెట్ రాసి బ్రిడ్జ్ కోర్స్ రాసి పాస్ అయ్యి ఎంసెట్ రాసి దాంట్లో ర్యాంకు తెచ్చుకొని మీరు బీటెక్ చేయాల్సి ఉంటుంది. సో అదండి. సో ఈరోజు ఈ వీడియోలో మనము లాజికల్ ఆపరేటర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్ లాగానే ఉంటాయి. బేస్డ్ ఆన్ కండిషన్ బేస్ చేసుకుని ఈ యొక్క ఆపరేటర్స్ అనేటివి రిజల్ట్ని మనకు చూపెడతాయండి, అంటే రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ బేస్ చేసుకొని రిజల్ట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏంటంటే అండి, ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్స్ సాటిస్ఫై కాకపోతే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో అది ఇక్కడ ఉన్నటువంటి లాజికల్ ఆపరేటర్స్ కానీ రిలేషనల్ ఆపరేటర్స్ కానీ బేస్డ్ ఆన్ అవర్ కండిషన్ బేస్ చేసుకొని వర్క్ అవుతాయి. బట్ ఏంటి డిఫరెన్స్ రిలేషనల్ ఆపరేటర్స్కి లాజికల్ ఆపరేటర్స్కి అంటే, రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి టూ వాల్యూస్ని మాత్రమే కంపేర్ చేసి, మనకు టూ అపరెంట్స్ని మాత్రమే కంపేర్ చేసి వాల్యూని ప్రొవైడ్ చేస్తాయి. బట్ ఇక్కడ మనకు లాజికల్ ఆపరేటర్ అనేది కండిషన్ని టూ ఎక్స్ప్రెషన్స్ వేరే, ఆపరేటర్స్ వేరే అండి. రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ ద్వారా ట్రూ ఆర్ ఫాల్స్ని జనరేట్ చేస్తూ వాల్యూని ప్రొవైడ్ చేస్తాయి. సో అదండి డిఫరెన్స్. రిలేషన్ ఆపరేటర్స్ నీడ్స్ అట్లీస్ట్ టూ అపరెంట్స్, బట్ లాజికల్ ఆపరేటర్స్ నీడ్స్ అట్లీస్ట్ టూ ఎక్స్ప్రెషన్స్. సో అది డిఫరెన్స్. సో ఎనీ కైండ్ మనం ఏ గ్రేటర్ దాన్ బి, ఇప్పుడు బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ అనుకోండి, ఏ అనేది బి కంటే పెద్దది మరియు సి కంటే పెద్దది, అంటే ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో రెండు ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఆ రెండు ట్రూ అయితేనే మనకి ఏ ఈజ్ గ్రేటర్ అని చెప్పి మనము చెప్తాం. సో అదేంటి, సో ఇది ప్రోగ్రామ్ ఏంది అనేది కూడా మనము ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ జావా లెసన్స్ మీకైతే కంటిన్యూగా కావాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా కమెంట్ రూపంలో అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. తర్వాత ఇంకా వేరే ఏదైనా వీడియోస్ కావాలన్నా వేరే సబ్జెక్ట్ టాపిక్స్ మీద కమెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో బ్రిడ్జ్ కోర్సుకు సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో లేటర్ ఇప్పుడే మనం బ్రిడ్జ్ కోర్స్ చెప్తే అది బాగుండదు, కాబట్టి లేటర్లా మనకు ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నప్పుడు అయితే బ్రిడ్జ్ కోర్స్ గురించి డిస్కస్ చేస్తాం. కొన్ని మ్యాథమెటిక్స్ సంబంధించి లెసన్స్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మనము అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా డిస్కస్ చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అదేవిధంగా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారో వాళ్ళకు వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేసాం, IVCCSEAP అనే పేరుతో. అదేవిధంగా IVCCSE అనేది బ్లాగ్ అనేది కూడా ఉందండి. అందులోంచి మీరు ఏం చేయొచ్చు అంటే మెటీరియల్ అనేది తీసుకోవచ్చండి. మెటీరియల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మెటీరియల్ ఉంటేనే కదా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. సో
లాగా అందరి కోసం ఆల్ సబ్జెక్ట్స్ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది ఇన్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. అది మనకు డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి. సో ఆ లింక్స్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ బ్లాగ్కి తర్వాత వెబ్సైట్స్కి మీరు లింక్ అవుతారు, ఓపెన్ అవుతాయి. అందులోంచి మీరు ఆ మెటీరియల్స్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో లేదా వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకుని మీరు మీ యొక్క చదువుకుంటారని చెప్పని ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. సో అదండి ఈరోజు లాజికల్ ఆపరేటర్స్. మనకు 3 రకాల ఆపరేటర్స్ ఉన్నాయండి. అవి ఒకటి లాజికల్ అండ్ లాజికల్ అండ్ ఇక్కడ మనం ఇచ్చే సింబల్ అండ్ అండి. ఇది సింబల్ 2 సార్లు రాస్తే యాంపర్సాండ్ సింబల్ 2 సార్లు రాయడం ద్వారా లాజికల్ అండ్ని మనం రిప్రజెంట్ చేస్తాం. తర్వాత అది లాజికల్ ఆర్, ఇది పైప్ సింబల్ అని అంటాం, 2 పైప్ సింబల్స్ అని ఇస్తాం. తర్వాత అది లాజికల్ నాట్, ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఇస్తాం. సో ఇది ఈ ఆపరేటర్స్ మూడింటిని మనము లాజికల్ ఆపరేటర్స్ అని అంటాము. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ 2 ఎక్స్ప్రెషన్స్ని బేస్ చేసుకొని వర్కౌట్ అవుతాయండి. సో ఇప్పుడు మనం ఈ లాజికల్ అండ్ ఆర్ నాట్కి ట్రూత్ టేబుల్స్ అనేటివి ఉంటాయండి, ట్రూత్ టేబుల్స్. సో ఆ ట్రూత్ టేబుల్స్ ఎలా ఉంటాయి అనేది, ఆ ట్రూత్ టేబుల్స్ బేస్ చేసుకుని ఎక్స్ప్రెషన్స్ని ఎలా మనం రాబట్టాలి అనేది 1 by 1 అనేది చూద్దాం. ఇక్కడ ఈ ట్రూత్ టేబుల్ అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ 1 అంటే ట్రూ అండి, 0 అంటే ఫాల్స్. సో ఏ అండ్ బి అనేది కేవలం ఒకే ఒక సందర్భంలో ట్రూ అనేది మనకి ఇక్కడ జనరేట్ చేస్తుంది. బోత్ స్టేట్మెంట్స్ 1 and 1 అయినప్పుడు, ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ ట్రూ వస్తుంది. ఆల్వేస్ ఇట్ గివ్స్ ఫాల్స్ అండి, ఫాల్స్ అనేది అవుతుంది. సో ఇది అండ్ లాజికల్ అండ్ అని అంటాము. లాజికల్ అండ్ సింబల్ అనేది ఇది డబుల్ యాంపర్సాండ్ ఇస్ ద సింబల్ టు రిప్రజెంట్ లాజికల్ అండ్. ఓకే, ఏ అండ్ బి 2 మనం వేరియబుల్స్ తీసుకున్నట్లయితే ఏ 1 అయినప్పుడు బి 0 అవుతుంది. ఏ అండ్ బి ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ గివెన్ యాజ్ ఫాల్స్ అండ్ ఫాల్స్. సో ఇది ట్రూత్ టేబుల్ 1 0 0 0 1 0 0 0 0 1 1 1 అండి. ఇది మనకి లాజికల్ అండ్ అని అంటాం. తర్వాత లాజికల్ ఆర్ పైప్ సింబల్. సో ఇది మనకు లాజికల్ అండ్కి ఆపోజిట్ లాజికల్ ఆర్. సో ఇది మనకు ఒకే ఒక సందర్భంలో ఫాల్స్ అవుతుంది, అన్ని సందర్భాల్లోనూ ట్రూ అవుతుంది. చూడండి, ఏ అనేది 1 బి 0 అయినా కూడా మనకు ఏఆర్బి అనేది 1 ట్రూ అనేది అవుతుంది. సో తర్వాత ఏ బికమ్ 0 అండ్ బి 1 ఇట్ గివ్స్ 1. సో ఈ విధంగా మనకు 1 1 1. ఫైనల్గా 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే 0 అనేది అవుట్పుట్ వస్తుంది, ఫాల్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ఆర్ అనమాట. అంటే ఏ బిలో ఏదో ఒకటి ట్రూ అయినప్పటికీ మనకు ట్రూ స్టేట్మెంట్ అవుట్పుట్గా వస్తుంది. అదేవిధంగా అండ్లో తీసుకుంటే మనకు ఏ మరియు బి 2 ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అనేది అవుట్పుట్గా వస్తుంది. సో దట్ ఈస్ లాజికల్ ఆర్ అండి, లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఫైనల్లీ లాజికల్ నాట్ లేదా బి, ఏ అండ్ నాట్ ఏ. చూడండి, ఏ 0 అయితే నాట్ ఏ 1 అవుతుంది, ఏ 1 అయితే నాట్ ఏ 0 అవుతుంది. ఇది సింపుల్గా మనకు నాట్ అండ్ లాజికల్ నాట్. సో దీని మీద మనము ఇదండి లాజికల్ నాట్ అండ్ లాజికల్ ఆర్ అండ్ లాజికల్ అండ్. ఇప్పుడు ఇది ట్రూత్ టేబుల్ అని అంటాము. సో ట్రూత్ టేబుల్ మనకు తెలిసినట్లయితేనే ఈ ఎక్స్ప్రెషన్స్ లాజిక్ అనేది మనం ఈజీగా రాయగలుగుతాం. సో ప్రోగ్రామ్ డెవలప్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామంటే భవిష్యత్తులో ప్రోగ్రామ్స్ అనేది రాస్తామని అర్థం. సో లాజిక్ ఉపయోగించాలి అని అంటే లాజిక్ మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆపరేటర్స్, వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉపయోగించాలనే విషయం అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ అనేది చూద్దాం. లాజికల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది ఉదాహరణ ద్వారా చూద్దాం. కండి ఇప్పుడు మనకు ఏ అనేది 3 తీసుకున్నాం, బి ఈక్వల్స్ టు 5 అండ్ సి ఈక్వల్స్ టు 10. ఈ వాల్యూస్ మూడింటిని మనం ఇక్కడ అసైన్ చేసాం. ఏలో 3 అండ్ బిలో 5 అండ్ సిలో 10 అనే 3 వాల్యూస్ అసైన్ చేసాం. ఇక్కడ మనం ఒక టేబుల్ చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి మరియు బి గ్రేటర్ దాన్ సి. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అండి. ఏ గ్రేటర్ దాన్ బి అనేది ట్రూనా ఫాల్సా చూసినట్లయితే ఇట్స్ ఫాల్స్, బికాస్ ఏ ఈక్వల్స్ టు 3, బి ఈక్వల్స్ టు 5. 3 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 5. సో ఇది ఫాల్స్. ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ అయింది. సో అదేవిధంగా బి గ్రేటర్ దాన్ సి ఇది ఆల్సో సే ఫాల్స్ అనమాట. ఎందుకంటే
B equals to 5 and C equals to 10. Bలో 5 ఉంది, Cలో 10 ఉంది. సో 5 ఈజ్ నాట్ గ్రేటర్ దాన్ 10 కాబట్టి ఇట్ బికమ్ ఫాల్స్ అండి. సో ఇది 0 ఫాల్స్, ఇది 0, మనకు అవుట్పుట్ 0 వస్తుంది. సో అది లాజికల్ అండ్. అదేవిధంగా లాజికల్ ఆర్, ఇదే ఎక్స్ప్రెషన్ ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ బి గ్రేటర్ దాన్ సి. ఇప్పుడు కూడా మనకు ఖచ్చితంగా ఇది ఫాల్స్, అవుట్పుట్ కూడా ఫాల్స్ వస్తుంది. ఎందుకంటే రెండు ఫాల్స్ అయినప్పుడు అది ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది ఆర్లో. అదేవిధంగా మనకి ఇక్కడ లెస్ దాన్ సి అని ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇది ఈ స్టేట్మెంట్ ట్రూ అయింది, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది. ఏ గ్రేటర్ దాన్ బి ఇస్ ఫాల్స్, బి లెస్ దాన్ ఈజ్ ట్రూ. అప్పుడు ఇది 1, సో ఇట్ బికమ్ 1 అండి. సో అది ఏదో ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే ఇది బికమ్ ట్రూ అవుతుంది. అదే మనకి ఇక్కడ ఈ గ్రేటర్ దాన్ ప్లేస్లో లెస్ దాన్ ఇచ్చాము, ఇప్పుడు ఇది ఫాల్స్, ఇది ట్రూ, మనకు అవుట్పుట్ ఫాల్సే వస్తుంది. సో అది అండ్ స్టేట్మెంట్, ఇది ఆర్ స్టేట్మెంట్. సో అదండి. సో ఎక్స్ప్రెషన్లో ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ మనకు ఫాల్స్ అయినా మనకు అండ్ లాజికల్ అండ్ ఫాల్స్నే చూపిస్తుంది. అదే లాజికల్ ఆర్లో అయితే మనకు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ట్రూ అయితే కూడా సరిపోతుంది. సో అది ఆ విధంగా లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అనేటివి యాక్ట్ అవుతాయి. ఇంకా మనకు ఇక్కడ మనకు 0 అయింది అనుకోండి, నెగేషన్ ఏ అంటే నాట్ ఏ, ఫస్ట్ ఫాల్స్ 1 అవుతుంది, 1. సో ఇక్కడ మనం ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే నాట్ ఏ గ్రేటర్ దాన్ డి అనేది మనకు ట్రూ అవుతుందండి, ట్రూ 1. ఎందుకంటే ఏ గ్రేటర్ దాన్ బి అనేది నిజం కాదు, కరెక్టే కదా స్టేట్మెంట్. సో అందువల్ల ఇట్ గివ్స్ అస్ 1 యాజ్ అ రిజల్ట్. అవుట్పుట్ అనేది 1 అనేది జనరేట్ చేస్తుంది. సో అదండి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ మీద ఇది ఎగ్జాంపుల్. ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని మనము ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి, ప్రోగ్రామ్ నుంచి అవుట్పుట్ అనేది ఎలా డిస్ప్లే చేయాలనేది అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో అయితే చూద్దాము. అదండి. సో ఇంకా అప్కమింగ్ వీడియోస్ చాలా వస్తాయండి ఆపరేటర్స్ మీద. ఇంకా దండిగా ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు కండిషనల్ ఆపరేటర్ ఉంది, బిట్ వైజ్ బిట్ షిఫ్ట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు అప్కమింగ్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కంటిన్యూగా ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. సో ఎవరికైతే ఇంకా నీడ్ ఉందో ప్రోగ్రామ్, ఈ లాజిక్ ఇవన్నీ అవసరం ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా జావా క్లాసెస్ అవసరం ఉన్న వాళ్ళు కమెంట్ల రూపంలో తెలియచేస్తారని మాత్రం ఆశిస్తున్నాను. సో అదండి ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనం ప్రోగ్రామ్తో మరి కలుద్దాం. ప్రోగ్రామ్ ఎలాగా మనము లాజికల్ ఆపరేటర్స్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది అప్కమింగ్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ IVCCSEAP. అదేవిధంగా మెటీరియల్స్ కోసము, తర్వాత మెటీరియల్స్ కోసమే అనుకోండి, PDF ఫార్మాట్, వర్డ్ డాక్యుమెంట్లో మెటీరియల్స్ మనము తీసుకోవాలంటే ప్రాక్టికల్ మాన్యువల్స్ కూడా ఉంటాయండి. ప్రాక్టికల్స్తో సహా అన్నీ కూడా మీరు చూడాలి అని అంటే వెబ్సైట్, తర్వాత బ్లాగ్ ఇవి ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, వాటి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్.